Hello viewers, welcome to Spoken English with Manjula Raj, daily used sentences. As usual, we are going to discuss all the sentences one by one with some explanation and examples. మనం ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ మరి దాని వివరణ చూడబోతున్నాము. సో ప్లీజ్ ఫాలో ఇట్ కేర్ఫుల్లీ సో దట్ యూ విల్ గెట్ సక్సెస్. ఓకే, మీరు చక్కగా ఫాలో అయినారంటే మీకు మంచిగా సక్సెస్ అవుతారు. సో లెట్ us go to first sentence. I know their ability. I know their ability. నాకు వారి సామర్థ్యం తెలుసు. ఐ నో దేర్ ఎబిలిటీ. నాకు వారి సామర్థ్యము తెలుసును. సామర్థ్యం అంటే కెపాసిటీ అంటాం, అలాగే సత్తా అంటాం కదా. వాళ్ళ సత్తా నాకు తెలుసు అంటాం. అంటే మనము రోజువారీగా మాట్లాడే ఒక విధమైనటువంటి భాష అదే కదా. ఐ నో దేర్ ఎబిలిటీ. హీ ఈజ్ అన్ ఏబుల్ పర్సన్ అంటాం. ఏబుల్ అంటే ఏంటి ఇక్కడ? అడ్జెక్టివ్. ఎబిలిటీ అంటే నౌను. దాన్నే మనము మరి అడ్జెక్టివ్గా ఇలాగా మరి మాట్లాడుతున్నాము. హీ ఈజ్ అన్ ఏబుల్ పర్సన్. ఏబుల్ అనేది ఇక్కడ ఎందుకు అడ్జెక్టివ్ అంటే ఇట్ ఈస్ ఎన్హాన్సింగ్ ద క్వాలిటీ ఆఫ్ నౌన్ పర్సన్. ఇక్కడ నౌన్ ఏది? పర్సన్. సో ఏబుల్ పర్సన్ అంటున్నాం అంటే ఇక ఇతను కేపబుల్ పర్సన్ అని. హీ ఈజ్ అన్ ఏబుల్ పర్సన్. ఆర్ యూ బీ ఏబుల్ టు స్టాండ్ ప్రాపర్లీ అంటాం. ఎవరిని? వీక్గా ఉన్న వాళ్ళని చూసి మీరు చక్కగా నిలబడగలరా? ఆర్ యూ ఏబుల్ టు స్టాండ్ అప్ అంటాం. అలాగే పిల్లల్ని పిలిచి ఆర్ యూ ఏబుల్ టు రీడ్ దిస్ లెసన్ అంటాం. అంటే నువ్వు ఈ లెసన్ చదవగలవా అంటాం. అలాగే ఒక అమ్మాయిని పిలిచి ఆర్ యూ ఏబుల్ టు కుక్ ద ఫుడ్ ప్రాపర్లీ అంటాం. అంటే నీవు ఆర్ యూ హ్యావింగ్ ద ఎబిలిటీ ఆఫ్ కుకింగ్ ద ఫుడ్ అని కూడా అనొచ్చు. నీకు ఆ ఎబిలిటీ ఉందా? ఏది? కుకింగ్ ఎబిలిటీ ఉందా అని అంటాం. సో ఐ థింక్ దట్ యు ఆర్ ఫాలోయింగ్. లెట్ us go to సెకండ్ సెంటెన్స్. ఇట్ డిపెండ్స్ ఆన్. ఇట్ డిపెండ్స్ ఆన్ అంటున్నాం. డిపెండ్స్ ఆన్ అని అంతటితో ముగించాం. ఇట్ డిపెండ్స్ ఆన్ సో మెనీ థింగ్స్ అని, సో మెనీ ఫ్యాక్టర్స్ అని కదా. ఏంటి ఇప్పుడు? ఆర్ యూ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ దిస్ హౌస్ అంటే ఇట్ డిపెండ్స్ అంటాం. అంటే టైం పడుతుంది, దానికి మనీ ఇంకర్ చేయాలి, తర్వాత ఆ చుట్టుపక్కల ప్రదేశం చూడాలి. ఆ రకంగానే మనము ఇల్లు కట్టబోతున్నాం కదా. సో ఇట్ డిపెండ్స్ ఆన్ మనీ, ఇట్ డిపెండ్స్ ఆన్ లొకాలిటీ, ఇట్ డిపెండ్స్ ఆన్ ద టైం. ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ ఆర్ దే. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ఆల్ ద ఫ్యాక్టర్స్. ఏ విషయమైనా సరే అంతే కదా. మనం ఏ పని చేయాలనుకున్నా, వాట్ ఎవర్ వర్క్ వీ వాంట్ టు డూ, ఇట్ డిపెండ్స్ ఆన్ సో మెనీ థింగ్స్. హ్యావ్ యూ అండర్స్టూడ్? సో డిపెండ్స్. ఇట్ డిపెండ్స్ ఆన్. ఇట్ డిపెండ్స్ ఆన్ అమౌంట్ దే ఆర్ ఇంకరింగ్. అలాగా లిటిల్ చిల్డ్రన్ డిపెండ్ ఆన్ ద ఎల్డర్స్ ఓన్లీ. మరి డిపెండెంట్ అంటే ఏంటి? ఆధారపడిన వాళ్ళని డిపెండెంట్ అంటాం. అంటే జనరలీ ద లిటిల్ చిల్డ్రన్ అండ్ ద ఓల్డ్ పీపుల్ ఆర్ డిపెండెంట్స్ ఆన్ దేర్ చిల్డ్రన్ ఆర్ ఆన్ దేర్ పేరెంట్స్. పిల్లలు కానీ ముసలి వాళ్ళు కానీ వాళ్ళ పిల్లల మీద కానీ లేకపోతే వాళ్ళ తల్లిదండ్రుల మీద కానీ ఆధారపడతారు. వాళ్ళనే డిపెండెన్స్ అంటాం. అండర్స్టూడ్ నో? సో లెట్స్ గో టు థర్డ్ సెంటెన్స్. పేరెంట్స్ విల్ హ్యావ్ సో మెనీ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ దేర్ చిల్డ్రన్. పేరెంట్స్ విల్ హ్యావ్ సో మెనీ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ దేర్ చిల్డ్రన్. ఎక్స్పెక్టేషన్ అంటే ఏంటి? ఆశలు అంటాము. ఎక్స్పెక్ట్ అంటే ఎదురు చూడడము అంటాము. అలాగే ఇంకొక రకంగా కూడా మాట్లాడతాము. చూడండి, డోంట్ ఎక్స్పెక్ట్ మచ్ అంటాము ఒకరిని చూసి. అంతగా ఆశించొద్దు, అంత సీన్ ఏం లేదంటాం అక్కడ కదా. డోంట్ ఎక్స్పెక్ట్ దట్ మచ్ అంటాం. ఇంకోటి ఏంటంటే ఇన్ దిస్ మంత్ వీఆర్ నెక్స్ట్ మంత్ వీఆర్ గోయింగ్ టు గెట్ రెయిన్. సో నెక్స్ట్ మంత్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ రెయిన్స్ నెక్స్ట్ మంత్ అంటాం. అలాగే ఇంకా సో మెనీ థింగ్స్ వీ కెన్ సే. వీఆర్ ఎక్స్పెక్టింగ్ అవర్ ఆంట్ ఫ్రమ్ బాంబే నుంచి వచ్చే ఆంటీ గురించి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, ఎదురు చూస్తున్నాము. 10th class children are expecting their results
ఇన్ దిస్ మంత్ అంటాం. ఈ నెలలో 10th క్లాస్ పిల్లలు రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ రకంగా ఎక్స్పెక్ట్ అనేది మాట్లాడొచ్చును. సో ఇక్కడ విల్ హ్యావ్ అనేది దే విల్ హ్యావ్ అండర్స్టూడా. దే విల్ హ్యావ్ టు పేరెంట్స్ విల్ హ్యావ్ సో మెనీ ఎక్స్పెక్టేషన్స్. ఇక్కడ ఇదేంటంటే హ్యావ్ అంటే కలిగి ఉండడం. మనమేమో హ్యావ్ అంటే ఒక్కోసారి అది ప్రజెంట్ పర్ఫెక్ట్ ఏమో అనుకుంటున్నాం, కాదు, ఇది ఫ్యూచర్ టెన్స్. సో లెట్స్ గో టు 4th సెంటెన్స్. డూ యూ హ్యావ్ ఎనీ సెన్స్? డూ యూ హ్యావ్ ఎనీ సెన్స్ అంటాం. అంటే ఏదైనా తప్పు జరిగితే మీకేమైనా తెలివి ఉందా, మీకేమైనా బుద్ధి ఉందా అంటాం కదా. డూ యూ హ్యావ్ ఎనీ సెన్స్? యూ సెన్స్లెస్ ఫెలో అంటాం ఒక్కోసారి. నువ్వు బుద్ధి లేని వాడివి అని అంటాం. మరి హౌ మెనీ సెన్స్ ఆర్గన్స్ వీఆర్ హ్యావింగ్? వీఆర్ హ్యావింగ్ 5 సెన్స్ ఆర్గన్స్. దట్ ఈస్ ఐస్, నోస్, టంగ్, ఇయర్స్ అండ్ స్కిన్. నో, they are all known as the sense organs because they are giving sense of touch, skin, ears sense of hearing, nose sense of smelling, ilaga sense of taste is given by tongue. ఈ రకంగా అవి సెన్స్ ఆర్గన్స్ అని పిలువబడుతున్నాయి. తెలుగులో జ్ఞానేంద్రియాలు అంటాం. అంటే ఆ జ్ఞానం ఇస్తుంది కాబట్టి. సో లెట్స్ గో టు 6th sentence. He has done it on his own will. He has done it on his own will. అది అతను తన ఇష్టపూర్వకంగా చేశాడు. ఓన్ విల్ అంటే అతని ఇష్ట ప్రకారంగా. ఈ విల్ అనే వాడికి ఒక 2-3 సందర్భాల్లో డిఫరెంట్ వేస్లో మనం యూజ్ చేయొచ్చును. జనరల్లీ విల్ అనేది మనము ఫ్యూచర్ టెన్స్లో ఆక్సిలరీ వర్బ్గా ఉపయోగిస్తాం కదా. హీ విల్ గో అంటాం. ఆక్సిలరీ వర్బ్ అంటే ఏంటి? హెల్పింగ్ వర్బ్ అని. ఇప్పుడు హీ విల్ గో అంటే గో అనేది ప్రాపర్ వర్బ్. అక్కడ విల్ గో అంటే విల్ అనేది ఒక సహాయక క్రియ, అంటే ఆక్సిలరీ వర్బ్. సో అక్కడ విల్ అని వాడతాం. అలాగే దట్ ఫాదర్ హ్యాస్ రిటర్న్ ఆల్ హిస్ ప్రాపర్టీ అండ్ ద చిల్డ్రన్స్ నేమ్ ఆన్ హిస్ ఓన్ విల్. అంటే ఆయన తండ్రి తన ఇష్టంగా వీలునామా రాశాడు పిల్లల పేరు మీద. హీ హ్యాడ్ రిటర్న్ ఎ విల్ ఆన్ హిస్ చిల్డ్రన్స్ నేమ్. అర్థమైంది కదా. ఒక విల్ రాశాడు. విల్ అంటే వీలునామా అని తెలుగులో అంటాం కదా, అలాగా. అలాగే ఇంకొకటి ఎన్నో రకాలుగా మనము మాట్లాడతాం. ఆర్ యూ విల్లింగ్ టు డూ దట్? ఆర్ యూ విల్లింగ్ టు జాయిన్ ఇన్ మెడిసిన్? ఆర్ యూ విల్లింగ్ టు గో దే? ఆర్ యూ విల్లింగ్ టు మ్యారీ దట్ గర్ల్? ఈ రకంగా ఎన్నో అడుగుతాం. నీకు ఇష్టంగా నువ్వు మెడిసిన్లో ఆర్ యూ విల్లింగ్ టు జాయిన్ ఇన్ మెడిసిన్లో జాయిన్ అవుతావా? ఇష్టం ఉందా? ఆర్ యూ విల్లింగ్ టు మ్యారీ దట్ గర్ల్? అమ్మాయిని చేసుకోవడం ఇష్టం ఉందా? ఈ రకంగా. సో అక్కడ ఇష్టమని మాట్లాడుతున్నాం కదా. సో లెట్స్ గో టు 7th సెంటెన్స్. దే ఆర్ హ్యావింగ్ సో మెనీ ఫైనాన్షియల్ బర్డన్స్. దే ఆర్ హ్యావింగ్ సో మెనీ ఫైనాన్షియల్ బర్డన్స్. ఫైనాన్షియల్ బర్డన్ అంటే ఏంటి? బర్డన్ అంటే బరువు. ఇక్కడ ఫైనాన్షియల్ బర్డన్ అంటే ఆర్థికమైనటువంటి బరువు. వారికి ఆర్థిక భారాలు చాలానే ఉన్నాయి, అంటే వాళ్ళకి చాలా ఆర్థికంగా చాలా కష్టపడుతున్నారు అని. దే ఆర్ హ్యావింగ్ సో మెనీ ఫైనాన్షియల్ బర్డన్స్. ఇప్పుడు సమ్ పీపుల్ విల్ హ్యావ్ ద బర్డన్ ఆఫ్ సర్వింగ్ అదర్స్. సమ్ పీపుల్ విల్ హ్యావ్ ద బర్డన్ ఆఫ్ సర్వింగ్ అదర్స్. వేరే వాళ్ళకు సర్వ్ చేయడానికి భారం కలిగి ఉంటారు. మనము ఈ మధ్యకాలంలో కొన్ని వీడియోలు చూస్తున్నాం కదా. కొంతమంది వాలంటీర్గా వెళ్ళి మరి పేదవాళ్ళకి, అవసరమైన వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉన్నారు. సో దే ఆర్ హ్యావింగ్ దట్ బర్డన్ ఆఫ్ హెల్పింగ్. ఆర్ యూ ఫాలోయింగ్ వాట్ ఐఎమ్ సేయింగ్? అనదర్ సో మెనీ వేస్ వీ కెన్ యూస్ దట్ బర్డన్. ఇప్పుడు డాంకీ ఈజ్ కాల్డ్ యాజ్ ద బీస్ట్ ఆఫ్ బర్డన్ అంటాం. అది బరువులు మోస్తుంది కదా, అందుకని డాంకీ ఈజ్ బీస్ట్ ఆఫ్ బర్డన్ అంటాం. అలాగే డోంట్ థింక్ ఇట్ యాజ్ ఎ బర్డన్ అంటాం. ప్లీజ్ డోంట్ థింక్ ఇట్ యాజ్ ఏ బర్డన్. దయచేసి దీన్ని భారంగా అనుకోకండి అంటాం. మనం ఏమన్నా ఎవరికైనా ఒక పని అప్పగిచ్చేటప్పుడు
మీరు ఇది పెద్ద భారంగా అనుకోకండి అంటాం. అప్పుడు ఏమని చెప్తాము, డోంట్ థింక్ ఇట్ యాజ్ ఏ బర్డన్ ప్లీజ్ అంటాం. సో లెట్స్ గో టు 8th సెంటెన్స్. ఎస్టర్డే యూ కెప్ట్ అవేక్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఎస్టర్డే యూ కెప్ట్ అవేక్ అంటే మేల్కొని ఉండడం, కీప్ అవేక్ అని. ఇది పాస్ట్ టెన్స్ కదా, కాబట్టి కెప్ట్ అని చెప్పాను. కెప్ట్. సో ఎస్టర్డే యూ కెప్ట్ అవేక్ ఫర్ ఏ లాంగ్ టైమ్. లాంగ్ టైమ్ అంటే చాలాసేపు. యూ స్లెప్ట్ ఫర్ ఎ లాంగ్ టైమ్. యు వర్ టాకింగ్ విత్ దెమ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఇలాగ మాట్లాడతాం. అలాగే కెప్ట్ అవేక్ అని ఎలా మాట్లాడతాము, డోంట్ కీప్ అవేక్ ఫర్ ఎ లాంగ్ టైమ్ బై వాచింగ్ ద టీవీ చూస్తూ ఎక్కువసేపు మేలుకోవద్దు రాత్రిపూట అంటారు. అలాగే కీప్ అనేది ప్లేస్ చేయడం. ఐ కెప్ట్ ఆల్ మై జ్యువెలరీ ఇన్ ఏ బాక్స్ అని ఒక అమ్మాయి అంటది కదా, నా జ్యువెలరీ అంతా ఒక బాక్స్లో పెట్టాను, అక్కడ పెట్టడం. ఇంకొకటి ఏమంటామంటే కీప్ అన్ ఐ ఆన్ దట్ ఫెలో అంటాం. కీప్ అన్ ఐ ఆన్ దట్ ఫెలో అంటే వాడి మీద ఒక కన్నేసి పెట్టు అని అంటాం. ఆర్ యూ ఫాలోయింగ్? లెట్స్ గో టు 9th సెంటెన్స్. ఇన్స్టెడ్ ఆఫ్ ఆన్సరింగ్ మీ యూ స్లెప్ట్ అవే. ఇన్స్టెడ్ ఆఫ్ ఆన్సరింగ్ మీ యూ స్లెప్ట్ అవే. నాకు ఆన్సర్ చెప్పకుండానే నువ్వు నిద్రపోయావు, నువ్వు నాకు జవాబు ఇవ్వడానికి బదులుగా నిద్రపోయావు. ఇన్స్టెడ్ ఆఫ్ అంటే ఏంటి, దానికి బదులుగా. ఇన్స్టెడ్ ఆఫ్ ప్రిపేరింగ్ సాంబార్ టుడే ఐ ప్రిపేర్డ్ లేడీస్ ఫింగర్ కర్రీ. అలా ఒక ఆమంటది. ఇన్స్టెడ్ ఆఫ్ వై ఆర్ యూ వర్కింగ్ సో మచ్, ఇన్స్టెడ్ ఆఫ్ వర్కింగ్ సో మచ్ యూ కెన్ టేక్ సమ్ రెస్ట్ నో అంటాం. అంటే అంత పని చేసే బదులు కొంచెం నిద్రపోవచ్చు కదా, రెస్ట్ తీసుకోవచ్చు కదా. అనదర్ వేలో, ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు బజార్ హీ వెంట్ టు హిస్ ఫ్రెండ్స్ హౌస్. బజార్కి వెళ్ళే బదులు అతను ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు. యూ కెన్ టేక్ రెస్ట్ అని అంటాం మనం, ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దట్ వర్క్. ఇన్స్టెడ్ ఆఫ్ ఈటింగ్ స్వీట్స్ బెటర్ ఫర్ యూ టు టేక్ హెల్దీ ఫుడ్. ఒక్కోసారి స్వీట్స్ ఎక్కువ తింటారు కొంతమంది, అప్పుడు దాన్ని ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ దట్ స్వీట్స్ యూ కెన్ టేక్ హెల్దీ ఫుడ్. మిల్క్ ఈజ్ నోన్ యాజ్ హోల్సమ్ ఫుడ్ అంటాం. ఆ రకంగా మనము హెల్తీ ఫుడ్ చేసుకోవడము చాలా మంచిది. ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ సమ్ అదర్ థింగ్, వేరే తీసుకునే బదులు మంచి ఆరోగ్యకరమైన భోజనం తీసుకోవడము చాలా మంచిది. ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ సమ్ అదర్ ఫుడ్ బెటర్ ఫర్ అస్ టు టేక్ హెల్దీ ఫుడ్. ఓకే, లెట్స్ గో టు 10th సెంటెన్స్. రిపీటెడ్లీ ఐ టోల్డ్ యూ నాట్ టు గో రిపీటెడ్లీ ఐ టోల్డ్ హిమ్ నాట్ టు మీట్ హిమ్. వాళ్ళను కలవకూడదని పదే చెప్పాను. రిపీటెడ్లీ అంటే రిపీటెడ్గా చెప్పడం, అంటే పదే చెప్పడం. అంటే కొన్ని విషయాలు మనము పదే చెప్పాల్సి వస్తుంది. ఎందుకు? టేక్ ఫర్ ఎగ్జాంపుల్ నర్సరీ చిల్డ్రన్ క్లాస్లో టీచర్ ఏం చేయాలి? రిపీట్ చేయాలి. రెపిటేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ లిటిల్ చిల్డ్రన్. పిల్లలకి పదే చెప్తే వస్తుంది కదా. రిపిటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ లిటిల్ చిల్డ్రన్. దే విల్ రిపీట్ ద సేమ్ మిస్టేక్ నవ్ ఎట్ దెమ్. ఉండి వాళ్ళు అదే మిస్టేక్ రిపీటెడ్గా చేస్తున్నారు, తిరిగి చేస్తున్నారు. ఇలాగ చెప్తాం కదా. సో రెప్యుటేషన్ అనేది ఆ రకంగా, రెప్యుటేషన్ వేరే. రెప్యుటేషన్ REPU అది స్పెల్లింగ్. అక్కడ ఏంటంటే PUTATION. అది రెప్యుటేషన్ అంటే అతనికి ఉన్న మంచి పలుకుబడి అని. ఇక్కడ రెప్యుటేషన్. సో మనం ఇంగ్లీష్లో మనం పలికే విధానంలో కొంచెం తప్పైతే కూడా దాని మీనింగ్ డిఫరెంట్ అయిపోతుంది. సో బీ కాషియస్ వైల్ టాకింగ్ ఇంగ్లీష్. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.